పెద్ద ఎత్తున ఈ రోజు నిన్న షేక్పేట్ లో కంటే కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ వచ్చి కేటీఆర్ కు సంఘీభావం తెలిపి జూబ్లీహిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది చూడన్నా అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు రాబోతా ఉన్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ గనక గెలిస్తే అన్ని విధాలుగా కూడా ఇటు సన్న బియ్యం గానీ కరెంట్ గానీ అన్ని పోతాయని చెప్పేసి కూడా చెప్పకనే చెప్పారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి నిన్ననే ఆయన ఓటమిని ఒప్పుకోన్నాడు. ఎందుకంటే నేను ఓడిపోతున్నా కాబట్టి అవి కూడా ఇయ్యరా బాబు ఇక్కడ అని చెప్పేసి భయంతో నేను చెప్పేసిండు. ప్రజలకు కూడా క్లియర్ అర్థమైంది రేవంత్ రెడ్డి ఓడిపోతా ఉన్నాడు కాబట్టి ఇలాంటి భయ ప్రాంతాలను గురి చేసే ప్రకటనలు చేస్తా ఉన్నాడు. ఆయన ఎన్ని ప్రకటనలు చేసినా ప్రజలు భయపడే సీన్లు లేరు. వాళ్ళు ఎవరు భయపడరు. వాళ్ళకి ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఏం జరుగుతుందో తెలుసు. కరెంటు బిల్లులు వస్తా ఉన్నాయి, వాటర్ బిల్లులు వస్తా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు ఒకటి కూడా జరుగుతలేదు. పెన్షన్లు వస్తలేవు, 4000 పెన్షన్ ఇస్తానని ఇస్తలేరు. మంత్రులు తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. మంత్రులు తిరిగితే పెద్దమ్మలు అమ్మమ్మలు మంచాల ఉన్న ముసలమ్మ కూడా అడుగుతా ఉన్నది 4000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు బిడ్డ అని చెప్పి. 2.5 సంవత్సరాలు అవుతుంది నువ్వు వచ్చి ఇంకా ఇస్తలేవు, ఎప్పుడు ఇస్తావు అంటే మంత్రులు తిరగలేక పక్కకి తప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలబోతాం.